హాయ్ వ్యూవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ట్యుటోరియల్ వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్స్ని సపరేట్ ట్యాబ్లో ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాను మరియు స్క్రీన్ పైన ట్యుటోరియల్ రూపంలో చూపించబోతున్నాను. ఇందుకోసం ఒక సింపుల్ ట్రిక్ నేను మీకు చెప్తాను. సాధారణంగా మనం వాట్సాప్లో అనేక రకాలైన వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అవుతూ ఉంటాం. మనకి చాలామంది పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు వాట్సాప్లో. అయితే పర్సనల్ చాట్స్ మెసేజెస్ ఫస్ట్ మనం చూసుకొని వాటికి రిప్లై ఇచ్చిన తర్వాత మనం వాట్సాప్ గ్రూప్స్ చూసుకొని వాటికి రెస్పాండ్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం. అయితే వాట్సాప్ గ్రూప్స్, పర్సనల్ మెసేజెస్ అన్నీ మనకి వాట్సాప్లో కలిపి కనబడుతూ ఉంటాయి. ఇలా కనిపించినప్పుడు మనకి కంఫర్టబుల్గా చూసుకోవడానికి ఉండదు. అయితే ఎఫ్ఎం వాట్సాప్, జీబీ వాట్సాప్ వంటి యాప్స్లో పర్సనల్ చాట్స్, గ్రూప్స్ కోసం సపరేట్ ట్యాబ్స్ ఉంటాయి. పర్సనల్ చాట్స్ అన్నీ ఒక ట్యాబ్లో, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ ఒక ట్యాబ్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫెసిలిటీ థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఎఫ్ఎం వాట్సాప్, జీబీ వాట్సాప్లో ఉన్నాయి. కానీ ఆ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ అన్అఫిషియల్, ఇంకా నాట్ సెక్యూర్ కాబట్టి వాటిని మనం ఉపయోగించుకోలేము. కాబట్టి మనం మన అఫీషియల్ వాట్సాప్లోనే ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగించుకొని వాట్సాప్ గ్రూప్స్ అన్నీ ఒక సపరేట్ ట్యాబ్లో అరేంజ్ చేసుకొని పర్సనల్ మెసేజెస్, వాట్సాప్ గ్రూప్స్ సపరేట్ చేసుకొని కంఫర్టబుల్గా మనం మెసేజెస్ చూసుకోవచ్చు. అది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో లింక్ని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు మీ మొబైల్లో మొబైల్ డేటా అండ్ వైఫై టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చాట్స్ పైన టచ్ చేసి మీకు ఎన్ని చదవనివి ఉన్నాయో చూపిస్తాను. Selected chats 42. Selected 42 ఉన్నాయి చదవనివి. ఇప్పుడు మనం గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం కోసం టాక్ బ్యాక్ యూజర్స్ గ్రూప్ నేమ్ పైన డబల్ ట్యాబ్ అండ్ లాంగ్ ప్రెస్ చేయాలి. New Vision Tech 630. One item selected. న్యూ విజన్ Showing టెక్ items 1 to 13 of 215. అనే గ్రూప్ పైన డబల్ ట్యాబ్ అండ్ లాంగ్ ప్రెస్ సింగిల్ ఫింగర్తో చేశాను. ఫస్ట్ గ్రూప్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసం టాక్ బ్యాక్ యూజర్స్ గ్రూప్ నేమ్ పైన డబల్ ట్యాప్ చేయాలి. GTSLKGV 750. Two items selected. ఇప్పుడు ఇంకొక గ్రూప్ సెలెక్ట్ చేస్తాను. మహనీయులు మంచి మాటలు 6. Three items selected. Sharonavutho 6. 4 Surya Creations Telugu. Surya Creations Telugu. But Aptia and Department of Employment and Training Association. Button. Aptia and తెలుగు సాహిత్య వేదిక 4. 7. తెలుగు Vikas 440. 8. Vikas Nathanarajanam 4. Nathan Vision through Ears Group. Smart Vision 4. 11 items selected. 11 గ్రూప్స్ సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మనం గ్రూప్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్లో మనకి పిన్, మ్యూట్, ఆర్కైవ్ ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మనం ఆర్కైవ్ తీసుకోవాలి. Mute notifications. Pin chats. Aptia and Department of Pin chats. పిన్ చాట్స్, Mute notifications. మ్యూట్ నోటిఫికేషన్, Archive chats. ఆర్కైవ్ చాట్స్. More options. Button. Archive chats. ఆర్కైవ్ చాట్స్ అనే బటన్ పైన మనం క్లిక్ చేయాలి. అన్ని గ్రూప్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఆర్కైవ్ చార్ట్స్ అనే బటన్ పైన మనం క్లిక్ చేయాలి. Community. Showing items 13 to 23 of 205. ఈ విధంగా ఆర్కైవ్ చార్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం చూస్తే చార్ట్ బటన్ కింద 51 Srinu selected. Chats. చార్ట్ Updates. Showing item selected. Chats. 31. చార్ట్స్ 31 చూపిస్తుంది. అంటే చదవని చార్ట్స్ 31 ఉన్నాయి. దాని కింద Button. Archived. 11. And list. బటన్ ఆర్కైవ్ 11 అని చూపిస్తుంది. ఇవి మనం సెలెక్ట్ చేసిన గ్రూప్స్ అన్నీ ఆర్కైవ్ అనే ట్యాబ్లోకి వచ్చాయి. ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనం సపరేట్ చేసుకున్న గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. Navigate up. Button. క్లిక్ Out of list. చేశాను. Archive. New Vision Tech. GTSLKG. New Vision Tech. మహనీయులు మంచి మాటలు. Sharon of Surya Creations. Aptia and Department of చూసారు కదా, ఇప్పుడు సెలెక్ట్ చేసిన గ్రూప్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. నేను బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. Back. But. WhatsApp. ఈ విధంగా మనం గ్రూప్స్ అన్నిటినీ ఆర్కైవ్ చేసుకోవాలి. చేసుకుంటే గ్రూప్స్ అన్నీ ఒక సపరేట్ ట్యాబ్లో మనకి చార్ట్ కింద ఆర్కైవ్ బటన్ చూపిస్తుంది. అందులో మనకి గ్రూప్స్ అన్నీ కనిపిస్తాయి. పర్సనల్ చార్ట్స్ అన్నీ మనకి చార్ట్స్ అనే దీని కింద కనిపిస్తాయి. ఇంతకుముందు 42 చదవని చార్ట్స్ ఉన్నాయి అని చూపించింది. మనం 11 గ్రూప్స్ సపరేట్ ట్యాబ్లో అంటే ఆర్కైవ్ చేసిన తర్వాత సపరేట్ ట్యాబ్లో 11 చూపిస్తుంది. గ్రూప్స్ అన్నీ 11 చూపిస్తుంది. ఇంకా చదవనివి 31 చార్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది. నేను దాదాపుగా 30 వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అవుతున్నాను. అన్ని గ్రూప్స్ కూడా నేను ఈ విధంగా సెట్ చేసుకుంటాను. కంఫర్టబుల్గా నేను మెసేజెస్ చూసుకుంటూ ఉంటాను. మీకు ఒకవేళ ఈ చార్ట్ అనే బటన్ కింద ఆర్కైవ్ అనే బటన్ కనిపించకపోతే మీరు టాప్ రైట్ కార్నర్లో మోర్ ఆప్షన్స్ తీసుకోండి. Battery 95 for window calls. 1. Window SCR. Detected. Search. Button. Window. More options. Button. టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ మోర్ ఆప్షన్స్ తీసుకున్న తర్వాత Pop-up window. సెట్టింగ్స్ తీసుకోండి. Payments. Settings. Showing items 1. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. Settings. Navigate up. Button. Out of list. ఇక్కడ చార్ట్స్ పైన క్లిక్ చేయాలి. Avatar. Create privacy. Chats. Theme. Wallpapers. Chat history. చార్ట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. Chats. Navigate up. Button. కుడివైపు కింద మనకి Keep chats archived. Archived chats will remain archived when you receive a new message. కీప్ చార్ట్స్ ఆర్కైవ్. ఆర్కైవ్ చార్ట్స్ విల్ రిమైన్ ఆర్కైవ్ వెన్ రిసీవ్ న్యూ మెసేజ్ అని చూపిస్తుంది. రైట్కి స్వైప్ చేస్తే On. Switch. ఆన్ స్విచ్. ఈ బటన్ డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. ఇది ఆన్లో ఉంచుకోవాలి. ఇది ఆన్లో ఉంది. On. Switch. ఇది ఆఫ్లో ఉంటే గనక మనకి చార్ట్స్ బటన్ కింద ఆర్కైవ్ అనే బటన్ కనిపించదు. ఇది ఆన్లో ఉంచుకోవాలి. ఇంకా ఇది ఆఫ్లో ఉంటే గనక మనం ఆర్కైవ్ చేసిన గ్రూప్స్లో ఆర్కైవ్ చేసిన తర్వాత కొత్త మెసేజెస్ వచ్చినట్లయితే ఆ గ్రూప్స్ అన్నీ అన్ఆర్కైవ్ అయిపోతాయి. అంటే బయటికి వచ్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఇది ఆన్లో పెట్టుకోవాలి. Keep chats archived. Archived chats will remain archived when you receive a new message. కొత్త మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఇది ఆఫ్లో ఉంటే గనక కొత్త మెసేజ్ వచ్చిన తర్వాత గ్రూప్స్ అన్నీ అన్ఆర్కైవ్ అయిపోతాయి. కాబట్టి ఇది ఆన్లో పెట్టుకోవాలి. Back. Settings. Chats. Theme. అన్ఆర్కైవ్ చేసుకోవడం కూడా సేమ్ ప్రాసెస్. గ్రూప్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని టాప్లో అన్ఆర్కైవ్ బటన్ ఉంటుంది. మనం దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే అన్ఆర్కైవ్ అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను. You. Masala Shiva. No need for బ్యాక్ వస్తున్నాను. Back. Button. WhatsApp. Selected. Chats. 31. Selected. చార్ట్స్ కింద Joy Forever. Set button selected. Chats. Button. Archived. 11. And list. ఆర్కైవ్ 11 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను.
Archived. Navigate up. Button. Out of list. 11 Showing groups లో items 1 to 11 of 16. ఏదైనా గ్రూప్ని అన్ఆర్కైవ్ చేయాలి అనుకుంటే గ్రూప్ నేమ్ పైన డబుల్ ట్యాప్ అండ్ లాంగ్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ వన్. Surya Creations Telugu. One item selected. తర్వాత మరొక గ్రూప్ సెలెక్ట్ చేయాలంటే గ్రూప్ నేమ్ పైన డబుల్ ట్యాప్ చేయాలి. Vikas. తెలుగు సాహిత్య వేదిక 2 items selected. ఇప్పుడు టాప్లో మనకి These chats stay archived when new messages are received. When the more these chats stay archived, unarchived chats out of list. అన్ఆర్కైవ్ చాట్స్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తున్నాను. 2 chats navigate up button. Showing items 1 to 11 of 14. Shironavutho. టూ చార్ట్స్ అన్ఆర్కైవ్ అని చూపించింది. ఈ విధంగా ఆర్కైవ్ చేసిన చార్ట్స్ని అన్ఆర్కైవ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వాట్సాప్ గ్రూప్స్ని సపరేట్ ట్యాబ్లో అరేంజ్ చేసుకొని పర్సనల్ చార్ట్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ సపరేట్గా కంఫర్టబుల్గా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.